రాము ఒక చిన్న ఇల్లు ఉండేవాడు. ఒకరోజు రాత్రి రాముకి ఒక కల వచ్చింది. ఆ కల్లో ఒక అందమైన బంగారు పక్షి కనిపించింది. ఆ పక్షి ఈకలు మెరుస్తూ ఉన్నాయి. అది పాడే పాట చాలా తీయగా ఉంది. రాము ఆ పక్షిని పట్టుకోవాలనుకున్నాడు. అతను ఉదయం లేచేసరికి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. నేను ఒక బంగారు పక్షిని చూశాను అని తన స్నేహితుడు బలరాంకి చెప్పాడు. మనం దాన్ని వెతకాలి. బలరాంకి అనుమానంగానే ఉన్నా రాముతో పాటు వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. వాళ్ళు దగ్గరలో ఉన్న అడవిలో ఆ పక్షి కోసం వెతకడానికి నిర్ణయించుకున్నారు. ఆ పక్షి నిజమే అని రాముకి నమ్మకం. తన కల్ ఒక సంకేతం అని అతను నమ్మాడు. బలరాం కొంచెం ఆచరణాత్మకంగా ఆలోచించేవాడు. బంగారు పక్షులు అంటే కప్పుల్లో మాత్రమే ఉంటాయని అతనికి తెలుసు. కానీ రాముని సంతోషంగా ఉంచాలని అనుకున్నాడు. మనని బంగారు పక్షిని కనుక్కుంటాం అని బలరాం నవ్వుతూ అన్నాడు. కానీ ముందుగా మనం టిఫిన్ చేద్దాం. రాము నవ్వుతూ తన సాహసయాత్ర గురించి తన హంకు చెప్పడానికి టిఫిన్ త్వరగా ముగించుకొని రాము మరియు బలరాం అడవి వైపు బయలుదేరారు. ఆ అడవి చాలా పెద్దది మరియు కొంచెం భయంకరంగా ఉంది. కానీ రాము భయపడలేదు. బంగారు పక్షిని కనుక్కోవాలని దింజంగా నిశ్చయించుకున్నాడు. వాళ్ళు చాలాసేపు నడిచారు. సూర్యుడు ఆకాశంలోకి ఎక్కువగా ఎక్కాడు. వాళ్ళు రంగురంగుల సీతాకోకచిలుకలను చూశారు. కీటకాలు కిలకిలరావాలు విన్నారు. ఆ పక్షి అడవి మధ్యలో ఉంటుందనుకుంటున్నావా అని రాము అడిగాడు. బహుశా అది ఇతర పక్షులతో పాటు పాడటానికి ఇష్టపడుతుందేమో. బలరాం నవ్వాడు. అవును కావచ్చు అన్నాడు. వారు అడవిలోకి మరింత లోతుకు నడుస్తూనే ఉన్నారు. చెట్లు మరింత ఎత్తుగా మరియు దగ్గరగా పెరిగాయి. గాలి చల్లగా మరియు తడిగా ఉంది. వాళ్ళు వేర్ల మీద కాలు పెట్టి తడ్బడకుండా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది. అకస్మాత్తుగా రాము ఆగిపోయాడు. చూడు అని గుసగుసలాడాడు. ఎత్తైన చెట్టుపై ఏదో మెరుస్తోంది. అది ఒక పక్షి. దాని ఈకలు బంగారులాగా ప్రకాశవంతంగా పసుపు రంగులో ఉన్నాయి. బంగారు పక్షి! రాము అరిచాడు, నిశ్శబ్దంగా ఉండటం మర్చిపోయి. ఆ పక్షి వారిని కిందకి చూసింది. తరువాత దాని రెక్కలను ఒకసారి కదిలించి అది మరింత ఎత్తుగా ఉన్న కొమ్మకు ఎగిరింది. మనం దాన్ని పట్టుకోవాలి రాము అన్నాడు. అతని కళ్ళు ఉత్సాహంతో మెరుస్తున్నాయి. అతను చెట్టు ఎక్కడం ప్రారంభించాడు. బలరాం అతను వెల్బాడ్ని చూస్తున్నాడు. రాము ఆ పక్షిని భయపెడితే అది ఎగిరిపోతుందని ఎగసు. 4వ భాగం ఎక్కడు మరియు ఉపాయం. రాము పైకి ఎక్కాడు. కానీ ఆ పక్షి చెట్టు పైకి వెళ్తూనే ఉంది. తాను త్వరగా ఆలోచించాలని బలరాంకి తెలుసు. అతను చుట్టూ చూసి ఒక చిన్న నునుపుగా ఉన్న రాయిని చూశాడు. రాము! బలరాం పిలిచాడు. పట్టుకో! అతను రాయిని రాము వైపు విసిరాడు. రాము ఆ రాయిని చూశాడు. అతను దాన్ని పట్టుకోవడానికి చేయి చాచాడు. పక్షి గురించి పూర్తిగా మర్చిపోయాడు. ఆ రాయి అతని దాటి ఎగిరి అడవి నేలపై మెత్తగా పడింది. బలరాం రాముని పిలిచి ఆ రాయిని వెతుకుదాం, అది మాయా రాయి కావచ్చు. రాము నెమ్మదిగా చెట్టు మీద నుండి దిగాడు. అతను నిరాశ చెందాడు. కానీ అతను ఆ రాయి గురించి కూడా ఆసక్తిగా ఉన్నాడు. దుర్వాగన్ చేతిలో ఒక పక్షి. వారు రాయి కోసం వెతుకుతుండగా వేరే పక్షి రాము దృష్టిని ఆకర్షించింది. అది ప్రకాశవంతమైన నీలనేకలు కలిగిన చిన్న పక్షి. అది ఒక దిగువ కొమ్మపై వాలి తల వంచి వారి వైపు చూస్తూ కిచకిచలాడింది. ఏ పక్షి బంగారం కాదు, కానీ అది అందంగా ఉంది. రాము జాగ్రత్తగా దాని దగ్గరికి వెళ్ళాడు. ఆ పక్షి ఎగిరిపోలేదు. రాముని చూసి ఆస్తిగా ఉన్నట్లు అనిపించింది. రాము తన చేతిని చాచాడు. ఆ చిన్న పక్షి అతని వేలిపైకి దూకింది. రాము ఆశ్చర్యపోయాడు. అతను ఇంతకు ముందు ఎప్పుడూ దగ్గరగా రాలేదు. 6వ భాగం నిజమైన సంపద. బలరాం నవ్వాడు. చూసావా రాము, నువ్వు కూడా ఒక పక్షిని కనుగొన్నావు. రాము తన చేతిలో ఉన్న నీలి పక్షిని చూశాడు. అది చాలా చిన్నది మరియు సున్నితమైనది. అది తన కోసమే పాటున్నట్టుగా మెల్గా కిచకిచలాడింది. రాముకి ముఖ్యమైన విషయం అర్థమైంది. అతను బంగారు పక్షిని కనుగొనవలసిన అవసరం లేదు. నిజమైన సంపద అతని స్నేహితుడితో చేసిన సాహసం మరియు తన చుట్టూ ఉన్న సరళమైన అందాన్ని కనుగొనడంలో అతనికి లభించిన ఆనందం. అతను జాగ్రత్తగా ఆ పక్షిని ఒక కొమ్మపై ఉంచి అది ఎగిరిపోవడం చూశాడు. రాము మరియు బలరాం ఇంటికి తిరిగి వెళ్లారు. అలసిపోయారు కానీ సంతోషంగా ఉన్నారు. కొన్నిసార్లు అత్యంత మాయాజాలం కలిగిన విషయాలు బంగారంతో తయారు చేయబడువని వారు నేర్చుకున్నారు.